భారత్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. బ్రెజిల్లోని లూయిస్ విల్లే వేదికగా జరిగిన గేమ్లో ఫైటర్ రేయాన్నే అమాండా డోస్ శాంటోస్ను ఓడించి విజేతగా నిలిచింది. తొలి రౌండులో ప్రత్యర్థిపై 30-27 స్కోరుతో పూజా పైచేయి సాధించింది. అయితే రెండో రౌండులో అమాండా శాంటోస్ పూజాను సమర్థంగా ఎదుర్కొని 27-30 పాయింట్లతో గట్టి కమ్బ్యాక్ ఇచ్చింది. మూడో రౌండులో హోరాహోరీగా తలపడిన ఇద్దరూ ఫైనల్ బెల్ మ్రోగే సమయానికి వరుస కిక్కులతో అమాండాను వెనక్కి నెట్టింది పూజ. దీంతో మూడో రౌండును 29-28తో సొంతం చేసుకున్న ఆమె యూఎఫ్సీ ఛాంపియన్గా నిలిచింది. గేమ్ అనంతరం ఆమె మాట్లాడుతూ చాలా గర్వంగా ఉందని చెప్పింది. గెలుస్తాననే నమ్మకంతో తాను ఇక్కడికి వచ్చానని తెలిపింది. చాలా కష్టపడినందువల్లే తాను ఈ స్థాయికి చేరానని వెల్లడించింది. ప్రేక్షకులు తనకు మద్దతుగా నిలిచారని 28 ఏళ్ల పూజ పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లోని బుధానా గ్రామంలో జన్మించిన పూజ చైనీస్ యుద్ధ కళ అయిన వుషుతో తన పోరాట క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించింది. వుషు గేమ్లో పూజ జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2012లో సూపర్ ఫైట్ లీగ్తో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశించింది.